హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం కొత్త బ్లాగ్ తో వచ్చేసాం. ఈసారి పటాన్ చెరు బస్ టెర్మినల్స్. పటాన్ చెరు మనకి హైదరాబాద్ కి వెస్ట్ ఎండ్ లో ఉంటుంది. మెయిన్ కోర్ సిటీకి దూరంగా ఉన్న ఇక్కడ నుండి బస్ కనెక్టివిటీ బాగుంటుంది. అలాగే ఇంటర్స్టేట్ కి కూడా బాగానే ఉంటాయి. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ బస్ స్టేషన్. ఇక్కడ మనకి 218, 219, 217, 222A ఇవి కొంచెం ప్రైమరీ రూట్స్ అనమాట. కోటి, సికింద్రాబాద్, అలాగే మనకి సంగారెడ్డి, జైరాబాద్, ఇంకా నార్దర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక కూడా మనకి ఇక్కడ సైడ్ కి బస్సెస్ ఉంటాయి అన్నమాట. టోటల్ గా మనకి 20 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందులో 1 to 8 వచ్చేసి డిస్ట్రిక్ట్ సర్వీసెస్ కి ఇంకా లాంగ్ రైడర్స్ కనుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుండి మనకి శంకరపల్లికి కూడా బస్ రూట్ అవైలబుల్ ఉంటుంది అనమాట. అంటే ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్. ప్లాట్ఫామ్ నెంబర్ 11, 12 లో మనకి బయోడైవర్సిటీ గచ్చిబౌలి సైడ్ వెళ్ళే మనకి 217C అవైలబుల్ ఉంటుంది. ఇది మెహదీపట్నం సైడ్ వెళ్ళడానికి కూడా ఇంపార్టెంట్ రూట్ అనమాట. ఇది సిబిఎస్ వరకు వెళ్తుంది. మనకి 218C కూడా ఉంటుంది, అది కూకట్పల్లి మీటి నుండి వెళ్తుంది. సో 217C అనేది మార్నింగ్ 4:50 నుండి నైట్ 10 వరకు ఎవ్రీ 10 minutes అవైలబుల్ ఉంటుంది. 218C ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ రూట్ అని కూడా చెప్పొచ్చు. 219 యాక్చువల్లీ ఫ్రీక్వెంట్. సో 218C కూడా వెల్ కనెక్టెడ్ రూటే. ఇది కూడా సిబిఎస్కి వెళ్తుంది వయా మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్. సో ఇదంతా కొంచెం గ్రాండ్ ట్రంక్ రూట్ అనుకో. 217 మనకి కోటి కనెక్ట్ చేస్తుంది. సేమ్ 217C రూట్ లోనే వయా మెహదీపట్నం వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి టైం టేబుల్. ఏసీ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ఉంటాయి మనకి 217 ఇంకా 222 రూట్స్. ఇప్పుడు బస్ స్టేషన్ లో యాక్చువల్లీ ఎంట్రీ ఇస్తున్న రూట్ వచ్చేసి 218H. అది విత్ ఇన్ అవుటర్ రింగ్ రోడ్ లో లాంగెస్ట్ రైడర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అరౌండ్ 50 kilometers అప్రాక్సిమేట్లీ 50 kilometers కవర్ చేస్తుంది హయత్ నగర్ నుండి పటాన్ చెరు వరకు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ చెప్పండి. 502 ఇది శంకర్పల్లి కనెక్ట్ చేస్తుంది. ఈ స్ట్రెచ్ అంతా మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ సర్వీసెస్ ఉంటాయి. ప్లాట్ఫామ్ 1 నుండి 4, 5 వరకు. ఇది నిజామాబాద్ అంట, వయా పిట్లం, బాన్సువాడ వెళ్తుంది ఇది నిజామాబాద్ కి. సంగారెడ్డి వెళ్ళాలనుకుంటే పటాన్ చెరు వస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, ఇంకా జన్నం బస్సెస్ అంటే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుండి నాకు తెలిసి 30-40 kilometers సంగారెడ్డి. సో నార్మల్గా ఎంజీబీఎస్ కన్నా పటాన్ చెరుగల్ దగ్గర సంగారెడ్డి. సో కనిపిస్తున్న స్ట్రెచ్ అంతా మనకి డిస్ట్రిక్ట్ బస్సెస్ అవుతాయి. ఇదంతా ప్లాట్ఫామ్ 1 నుండి స్టార్ట్ అయింది అనమాట డిస్ట్రిక్ట్ బస్సెస్ కి. కానీ బస్ స్టేషన్ మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుండు. ఇక్కడ మనకి టీఎస్ఆర్టీసీది లాజిస్టిక్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఏమైనా ఫెసిలిటీ కావాలంటే నంబర్ ఉంది, అది నోట్ చేసుకోండి. సో బస్ స్టేషన్ యాక్చువల్లీ ఎంట్రీ అయ్యాక కొంచెం నీట్గానే ఉండే, బట్ ఇక్కడ ఉన్న డిమాండ్కి, పాపులేషన్కి ఇది కొంచెం సరిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నాన్ పీక్ అవర్ అని నేను షూట్ చేశాను. అదే పీక్ అవర్స్లో ఇంకెక్కువ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి చాలా మంది అన్నారు. సో యాక్చువల్ అంటే ఎంట్రీ ఆఫ్ బస్సెస్ అవ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ అన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇక్కడ నుండి పాస్ అవుతుంటాయి కాబట్టి. హైదరాబాద్లో బిజినెస్ రూట్ అయిన 219 కూడా మనకి పటాన్ చెరు నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి 218 అండ్ 218C సిరీస్. 218 కోటికి వెళ్తుంది, 218C మనకి సిబిఎస్ వెళ్తుంది. ఇది ఆల్మోస్ట్ లగడికాపుల్ అసెంబ్లీ వరకు సేమ్ వెళ్తుంది వయా కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్, లగడికాపుల్. క్లోజప్లో అన్ని బస్సెస్ ఇలా చూస్తే బాగా అనిపించింది. సీటింగ్ కెపాసిటీ చూసుకుంటే మనకి ఇటు సైడ్ అంటే ప్లాట్ఫామ్ 10 నుండి 20 వరకు అక్కడ బాగుండే యాక్చువల్లీ స్పేషియస్గా. కానీ స్టార్టింగ్ ప్లాట్ఫామ్స్లో చాలా ఇరుకుగా ఉండే. అవి ఓల్డ్ ప్లాట్ఫామ్స్ యాక్చువల్లీ. ఇది ఎగ్జిట్ అవుతున్న బస్ వచ్చేసి 218H మనకి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఇంకా కొంచెం పీక్ అవర్స్లో పార్కింగ్ కూడా సరిపోదు. ప్లాట్ఫామ్ 14, 15, 16 అంతా మనకి కోటి ఇంకా సిబిఎస్ వెళ్ళడానికి 218, 218C సిరీస్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి కోటికి అనదర్ ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 222A. ఇది ప్లాట్ఫామ్ నంబర్ 12, 13లో అవైలబుల్ ఉంటుంది. ఇది వయ్యా మనకి కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎల్వి ప్రసాద్ నుండి బంజారాహిల్స్ మీదుగా మనకి మాసర్ ట్యాంక్ టచ్ అయ్యి లైటికపుల్ నుండి కోటి వెళ్తుంది అనమాట. దీని కూడా డిమాండ్ ఎక్కువ, కానీ 218 కానీ పోల్చుకుంటే కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ. సో హైదరాబాద్లో మేజర్లీ మెయిన్గా 3 roads అయినా మనకి ఓల్డ్ ముంబై హైవే, ఇంకా న్యూ ముంబై హైవే, అది కాకుండా హైటెక్ సిటీ రోడ్. ఈ మూడింటిని కలపడానికి అయితే మనకి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నుండి. సో 222A కూడా మనకి బ్యాక్ టు బ్యాక్ ఒక 10 minutes అయితే ఒక్కొక్క బస్ అవైలబుల్ ఉంటుంది. పీక్ అవర్స్ మనకి 5 minutes కూడా ఒక బస్ అవైలబుల్ ఉంటుంది. బట్ ట్రాఫిక్ కండిషన్స్ వల్ల ఇక్కడ కొంచెం డిలేస్ ఉంటాయి. ఇంకా ఇక్కడికి లోపల ఫెసిలిటీస్కి వస్తే మనకి షాప్స్ అవి ఉంటాయి, బట్ మెయింటెనెన్స్ అంత బాగాలేదు. ఇక్కడ మనకి మధ్యలో యాక్చువల్లీ వాష్రూమ్స్ అవి ఉన్నాయి, అవి కూడా యాక్చువల్లీ బాగాలేకుండా. ఇంకా స్టాఫ్ కోసం ఎక్స్క్లూజివ్గా కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. మనకి కొన్ని మహారాష్ట్ర అండ్ కర్ణాటక సైడ్ వెళ్ళే బస్సెస్ కూడా బయట నుండి ఆగుతూ వెళ్తాయి. కొన్ని మాత్రం ఇక్కడ మనకి టీఎస్ఆర్టీసీ బస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ బీదర్, ఇది కర్ణాటక వెళ్ళాలి, బట్ టీఎస్ఆర్టీసీ బస్ కాబట్టి ఇది మనకి లోపలికి వచ్చి ఆగుతుంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి పల్లె వెలుగు మెదక్కి వెళ్తుంది. సో జేబీఎస్ నుండి మెదక్ అయితే వేరే రూట్ తీసుకుంటుంది, ఇదేమో వయా పిట్లం మీద నుండి వెళ్తుంది అనమాట. ఇంకా రూట్స్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. 502 చెప్పాను కదా, ఇది శంకర్పల్లికి వెళ్తుంది. మనకి శంకర్పల్లికి 505 అనేది మెహదీపట్నం కనెక్ట్ చేస్తుంది, 502 అనేది పటాన్ చెరు కనెక్ట్ చేస్తుంది. ఈ 2 ఇంపార్టెంట్ రూట్స్ మనకి శంకర్పల్లి నుండి.
లైక్ క్యాప్చర్ చేస్తుంటే నాకు పల్లె వెలుగు బస్ ఒకటి కనిపించింది, అది జోగిపేట వెళ్తుంది. సో మన తెలుగు సినిమాలో ఏ మూవీ జోగిపేట నేమ్ ని ఫేమస్ చేసిందో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. అండ్ ఇది తీసుకుని ఇది వచ్చి యాక్చువల్లీ ఇది సంగారెడ్డికి ఇంకా అవతల ఉంటుంది అన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైన చాలా హెవీ క్రౌడ్ ఉండే. ఎందుకని చెప్పేసి వెళ్తే యాక్చువల్లీ వీళ్ళందరూ దౌలతాబాద్ అన్న ప్లేస్ కి వెయిట్ చేస్తున్నారు అనమాట. వాటి బస్ టైమింగ్స్ వచ్చేసి ఇది. సో కానీ బస్ వచ్చిన కానీ దౌలతాబాద్ వెళ్ళట్లేదు, యాక్చువల్లీ రెస్ట్ లో ఉందని చెప్పేసి ఆపేసారు. అందుకే అంత క్రౌడ్ నిండిపోయింది అనమాట. ఇవంతా చూసుకుంటే మనకు ఒక్కొక్క బస్ ఎంట్రీ ఇస్తుంది. డిస్ట్రిక్ట్ బస్సెస్ ఇంకా సిటీ బస్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం బిజీగా, ఇంకా యాక్చువల్లీ ఇంకా ఎక్స్పాన్షన్ చేసే స్కోప్ లేదు. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క మొత్తం నీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఆక్యుపైడ్. కానీ ఇదంతా ఓవర్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది మనకి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టేషన్ ఇది. లక్కీగా ఒక కర్ణాటక వెళ్ళే బస్ కూడా స్పాట్ చేసా. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హుమ్నాబాద్. సో ఇదంతా మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, ఇంక ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ నుండి ట్రావెల్ చేసే రెగ్యులర్ రూట్ ఏదో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.